హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఈ వ్లాగ్‌లో ఏమేమి కవర్ అయ్యాయంటే మా ట్రైన్ జర్నీ, ఇంటికి వెళ్ళడం, తర్వాత మా ఇన్‌లాస్ హౌస్, గార్డెన్ టూర్, విలేజ్ ఈవినింగ్, ఫ్యామిలీ మూవ్‌మెంట్స్ అండ్ అలాగే మా పొలాలు కూడా చూడడానికి వెళ్ళాము. సో, ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు మేము ఏమేమి చేసామో ఈ వ్లాగ్‌లో కవర్ చేశాను మొత్తం. ఫ్రైడే నైట్ 10:00 అయితే మా ట్రైన్ ఉంది. సో, ఫాస్ట్‌గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని డైరెక్ట్‌గా ఇంటికి బుక్ చేసేసుకున్నాను రైడ్ అయితే. ఇంటికొచ్చాక ఫస్ట్ నేను చేసే పని లంచ్ బాక్స్ మొత్తం తీసి సింక్‌లో వేసేసాను. తర్వాత గిన్నెలన్నీ ఆర్గనైజ్ చేశాను మార్నింగ్ కడిగినవుంటే. ఈవినింగ్ మా హస్బెండ్ వస్తూ ఆన్ ది వేలో ఈ బొమ్మలు అలాగే స్వీట్స్ కూడా తీసుకున్నారనమాట. పాప చూస్తూ ఉంటుంది కదా! సో, యాక్టివిటీ మంచిగా ఉంటుంది అని. 5 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మంచిగా యాక్టివ్‌గా ఉంటారు పిల్లలు ఈ టైంలో. సో, మూవింగ్ టాయ్స్ అయితే బావుంటాయని చెప్పి తీసుకున్నాము. డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మూవీ అయితే చూస్తున్నాము. సో, దాంతో పాటు ప్రోటీన్ షేక్ అయితే తాగుతున్నాను. ట్రైన్ అయితే మాకు హాఫ్ అన్ అవర్ డిలే చూపించింది. సో, ఒక 10 మినిట్స్ లేట్‌గా స్టార్ట్ అవుదాం ఏమవుతుంది అనుకున్నాం కానీ జస్ట్ మిస్‌లో ట్రైన్ అయితే వెళ్ళిపోయేది. స్టేషన్‌కి రైడ్ అయితే బుక్ చేసుకున్నాము. వాళ్ళు క్యాన్సిల్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ టెన్షన్ అయితే అక్కడే వచ్చింది. సెకండ్ అయితే లింగంపల్లి రోడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, అక్కడ ఇబ్బంది అయిపోయింది మాకు. అయితే ప్లాట్‌ఫార్మ్ ఎంటర్ అయ్యి మా బోగి వెతుకుతున్నాం లేదో ట్రైన్ అయితే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫాస్ట్‌గా అయితే ఎక్కేసాము. వికారాబాద్‌లో దిగి మేమైతే మా సీట్ దగ్గరకొచ్చాము. ఎలాగైతేనే ఫైనల్‌గా ట్రైన్ అయితే ఎక్కేసాము. 3:30 కల్లా మా ఊర్లో దిగేసాము. స్టేషన్ మొత్తం గాంధీతాత బొమ్మలతో భలే కలకల్లాడుతుంది. మా రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ అవుతుంది. మీకు అందుకే ఊరు పేరు చూపియలేదు. మీకెప్పుడు చెప్పలేదు కదా! మా హోమ్ టౌన్ అని చెప్తున్నాను. మాది రాయచూర్. కర్ణాటకలో ఉంది. ఆంధ్ర తెలంగాణకి బోర్డర్ వస్తుంది. స్టేషన్ నుంచి డైరెక్ట్‌గా బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాము. ఒక 10 మినిట్స్ వెయిట్ చేసాము. ఇంకా బసెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈలోపు మా అత్తయ్య అయితే కాల్ చేసింది. 4:00కే లేచి కూర్చుంది మేము వస్తున్నాం అని చెప్పి. సో, వెయిట్ చేస్తుంది కదా! అని చెప్పి మేము డైరెక్ట్‌గా ఆటో మాట్లాడుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికొచ్చేసాక ఒక 1 అవర్ అయితే పడుకున్నాము. పడుకొని లేచాక అత్తయ్య గారైతే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. సాంబార్, పల్లీ చట్నీ రెడీ చేసి ఇడ్లీ అయితే వేస్తున్నారు. పక్కనే టీ అయితే పెట్టారు. నాకైతే ఒక గ్లాస్ పాలైతే ఇచ్చారు. మావయ్య గారు నేను ఫస్ట్ లేచిన వెంటనే చెప్పేది ఒకటే మాట అన్నమాట. "పాలు తాగమ్మా ఫస్టు" అని. నేను ఫ్రెష్ అవుతే చాలు "ఫస్ట్ నువ్వు పాలు తాగావా లేదా? ఫస్ట్ పాలివ్వు అమ్మాయికి" అని చెప్పి తాగేంత వరకు ఊరుకోరు. గ్లాస్ తీసుకొని బయటకైతే వచ్చేసాను. మా అమ్మ కోళ్ళు డ్రాయింగ్ వేసుకుంటున్నారు. నేనైతే క్లైమేట్ చూస్తున్నాను. ఎంత బావుందో చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. సిటీలో నేను మిస్ అయ్యేదైతే ఇదే కామ్ అండ్ పీస్‌ఫుల్ మార్నింగ్స్. ఇక్కడ ఆద్య మా హస్బెండ్ అయితే డ్రాయింగ్స్ వేస్తున్నారు. ఇద్దరు ఇల్లు, చెట్లు, కొండలు ఏవేవో ఏస్తూ ఉన్నారు. తర్వాత మేమొస్తున్నాం అని చెప్పి మా కోసం చిన్నగా డ్రాయింగ్ అయితే వేసింది ఆద్య. నేను, మామ అంట ఇది. ఫ్లవర్స్ కూడా రెడీ చేసి పెట్టింది. వచ్చిన వెంటనే ఇద్దాము అని. తీసుకొచ్చిన చాక్లెట్స్ అండ్ డ్రెసెస్ అయితే చూపించాను. చాలా నచ్చినాయి అంట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. This is our garden tour. Come here. There is a lemon tree. See, this is also our big lemon tree. Our lemons. Okay. Custard apple tree. Okay. And see, this is our coconut tree. And see, it will get so many coconuts. If you also want a coconut tree, please like and subscribe and share. And you want this whole garden, you just like and share, comment, subscribe. Guys, everything is helping me. Shall we go? This is Ashwin tree. And see, can I show you one thing? Shall I take a jasmine flower for you? It is nice it is. It is flower cover tree. Come here, uncle, one second. A flower gawa because we have a gawa. See guys, I got a gawa. Nice, nice. But till they are growing, wait for a little while. Thank you so much for watching, everyone. Bye bye. Shall we see you next videos? Bye. నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను. ఈలోపు మా అమ్మ కోళ్ళు గార్డెన్ టూర్ అయితే చేసేసారు. ఇలా మాట్లాడు, అలా మాట్లాడు అని ఏం చెప్పలేదు. సింగిల్ టేక్‌లోనే ఎంత బాగా మాట్లాడేసిందో మా ఆద్య అయితే. అత్త నేను కన్నడలో మాట్లాడదాం అనుకున్నాను. కాకపోతే నువ్వు ఇంగ్లీష్‌లో మళ్ళీ సబ్‌టైటిల్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నేను ఇంగ్లీష్‌లో మాట్లాడేశాను అని చెప్తుంది. చిన్న పిల్లైనా దానికే ఎక్కువ తెలిసిందనమాట నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది అని. కోన్‌తోటి నా కోసం ఎదురు చూస్తూ ఉందనమాట. అత్త ఎప్పుడొస్తుందో నాకెప్పుడు మెహందీ పెడుతుంది అని చెప్పి. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఫస్ట్ తనకి కోన్ అయితే పెట్టేసాను. నాకు పెట్టేసాక ఆద్య అయితే పడుకుంది. సో, నెక్స్ట్ మా హస్బెండ్ నాకైతే కోన్ పెడుతున్నారు. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. ఇంత బాగా పెడతారనుకోలేదు. చాలా బాగా పెట్టారు. వెనకాల దియాతోటి వదినైతే ఆడుకుంటున్నారు. బొమ్మలు తీసుకున్నాక కూడా కొంచెం డౌట్ ఉండేదనమాట. బాగా నచ్చుతాయో లేదో అని చెప్పి. కానీ చాలా బాగా చూస్తుంది. ఎప్పుడు పట్టేసుకుందామా అని దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత మేమైతే అందరం లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. సో, ఆద్య అయితే మార్నింగ్ 4కే లేచింది కాబట్టి పడుకుందనమాట. ఒక 2, 3 అవర్స్ పడుకున్నాక లేచింది. లేచి అత్త తినిపిస్తేనే తింటాను లేకపోతే తినను అని కూర్చుంది. సో, నేను వెంటనే లంచ్ అయితే తినిపించేస్తున్నాను. లంచ్ తినేసాక అందరం ఒక 1 అవర్ న్యాప్ అయితే వేసాము. It's very tasty and it is గులాబ్ జామున్ చేస్తున్నప్పుడు బాల్స్ అయితే హెల్ప్ చేసిందంట చేయడానికి. సో, నేనే చేశాను. ఎలా ఉంది అని చెప్పి చెప్పేస్తుంది. చాలా డెలిషియస్ గా ఉంది అని. తినేసి మేమైతే ఇప్పుడు వాక్ కి వెళ్తున్నాము. This is our farm. You can see it, right? See, it should grow. It's growing, but see,
it should go some more. It should grow like this. Growing paddy. This is paddy. Paddy field. Okay. See this? There is a god temple. But see there. ఆద్య ఎక్స్ట్రోవర్ట్ అన్నమాట. స్ట్రేంజర్స్ అని ఉండదు, ఏమీ ఉండదు, మాట్లాడుతూనే ఉంటది ఎవరితో అయినా సరే. పొలాల మధ్యలో హనుమాన్ టెంపుల్ ఉందన్నమాట. సో దండం పెట్టుకోవడానికి అయితే వచ్చేసాము. ఆ చల్లగాలికి నేచర్ లో అలా వాక్ చేస్తుంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అక్కడ పక్కనే హ్యాండ్ పంప్ కూడా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ పంప్స్ అయితే చాలా రేర్ గా కనిపిస్తున్నాయి. హ్యాండ్ పంప్ లో వాటర్ అయితే చాలా క్లీన్ గా ఫ్రెష్ గా అయితే అనిపిస్తాయి. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మాకు చిన్నగా మొలకలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వరి పంటలు. నాట్లే వేయాలని లేదు, ఇలా బిత్తుతారనమాట నార్మల్ గా కూడా. ఈ ప్యాడీ ఫీల్డ్స్ అని కూడా ఇంటి వెనకాలే అన్నమాట. ఫాస్ట్ గా ఇంటికైతే వచ్చేసాము. హస్బెండ్ ఏమో మొక్కలు క్లీన్ చేస్తున్నారు, నేనేమో పూలు మాల అయితే కడుతున్నాను. మల్లెపూలు సపరేట్ గా దండ కట్టేసి విరజాజి పూలు కూడా కడుతున్నాను. నాకు మల్లెపూల కంటే విరజాజి పూలు అంటేనే చాలా ఇష్టం. స్మెల్ ఎంత బాగా వస్తాయో. పూలు మాల కట్టడం కూడా చాలా సింపుల్ అనమాట. కోవిడ్ లో నేర్చుకున్నాను. మా ఇంట్లో పెద్దగా విరజాజి పూలు, సన్నజాజి పూలు మొక్కు ఉండేది. సో ఎవ్రీ ఈవినింగ్ నేనే కట్టుకుని పెట్టుకుంటూ ఉండేదాన్ని. అలా అలవాటు అయిపోయింది మాల కట్టడం అయితే. మొత్తం 3 దండలు అయితే కట్టాను. వదినకి, నాకు, అత్తయ్యకి అయితే. ఆద్యకి పెట్టుకుంటావా అంటే పెట్టుకోను అని చెప్పింది. సో అందుకే మేమే పెట్టేసుకున్నాము. చూసారా ఎంత నీట్ గా కట్టాను కదా. నా మెహందీ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. నైట్ డిన్నర్ కి బయట నుంచి తీసుకొచ్చేసారు. తందూర్ రోటీ, చికెన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ, థమ్స్ అప్ అండ్ జీరా సోడా కూడా తీసుకొచ్చారు. మంచిగా తినేసి మేమైతే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 9:30 ఆ టైంకి. ఇక్కడ కనిపిస్తుంది మా రాయచూర్ ఫోర్ట్ అండ్ ఇది రాయచూర్ బస్ స్టాండ్. ఎర్లీ మార్నింగ్ దిగినప్పుడు కనిపించలేదు కదా, ఇప్పుడు నీట్ గా అయితే క్యాప్చర్ చేశాను. రిటర్న్ రావడానికి మాకు ట్రైన్స్ అయితే ఏం లేవన్నమాట. సో అందుకే బస్ కి అయితే వచ్చేస్తున్నాం ఇప్పుడు. ఇది శక్తినగర్ దగ్గర. ఎంత బాగుందో, సేమ్ నల్లమల్ల ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. ఎలాగైతేనో కృష్ణ రివర్ కి అయితే వచ్చేసాము. సో ఎవ్రీ టైం వచ్చినప్పుడు మీకు కృష్ణ రివర్ చూపిస్తున్నా కదా, కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు పక్కన. కృష్ణ దాటాక పడుకున్నాను. సో మధ్యలో లేస్తూ పడుకుంటూనే ఉన్నాను. సో ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ వరకు అస్సలు పడుకునే ఉన్నాను. ఇలాంటి జర్నీస్ లో నచ్చింది ఒకటే అనమాట, మంచిగా పడుకోవడం, లేచాక మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం అంతే. లంచ్ అయితే ఆన్ ది వేలో కంప్లీట్ చేసాము. వెజ్ మీల్స్ తినేసి మేము ఎంజీబీఎస్ కి అయితే 3:30 కల్లా వచ్చేసాము. ఎంజీబీఎస్ నుంచి మెట్రో అయితే తీసుకున్నాము, లేకపోతే ఈ ట్రాఫిక్ లో పడిపోతాము అని. మెట్రో దిగేసి ఆటో బుక్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. అప్రాక్సిమేట్లీ 1 అవర్ అయితే పట్టింది. అరౌండ్ 4:30 కల్లా ఇంటికైతే వచ్చేసాము. వచ్చాక ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ టీ అయితే పెట్టుకుని తాగేస్తున్నాము. హస్బెండ్ టీ అయితే పెట్టారు, మంచి స్ట్రాంగ్ గా పెట్టారు, చాలా బాగుంది. ఈ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి, టీ అయితే మాత్రం చాలా బాగా పెడతారు. టీ తాగేసి నేనైతే లగేజ్ అంతా అన్బాక్స్ చేసేస్తున్నాను. ఇంటికి 2 బ్యాగ్స్ తో అయితే వెళ్ళాము. రిటర్న్ వచ్చేటప్పటికి 4 బ్యాగ్స్ అయ్యాయి. ఒకటేమో మా అమ్మ ఇచ్చింది, ఒకటేమో మా అత్తయ్య గారు ఇచ్చారు. అన్ని ఎక్కడికక్కడ నీట్ గా క్లీన్ చేసి సదరేస్తున్నాను. మా హస్బెండ్ కి రోజు మిడ్ షిఫ్ట్ ఉంది. సో అందుకే ఆయన వెళ్ళిపోవాలి కాబట్టి డిన్నర్ అయితే రెడీ చేసేస్తున్నాము. డిన్నర్ కి సింపుల్ గా అయిపోయేలాగా పన్నీర్ పులావ్ అయితే చేస్తున్నాము. రైస్ కర్రీ అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి పులావ్ అయితే చేసేస్తున్నాము. చాలా ఫాస్ట్ గా, చాలా ఈజీగా అయిపోతుంది. చాపింగ్ అయితే మా హస్బెండ్ దే. ఆలు కట్ చేసి వాటర్ లో అయితే వేసేస్తున్నారు. నేను పులావ్ కావాల్సిన స్పైసెస్ అన్ని తీసి పక్కన పెడుతున్నాను. లైక్ బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు ఇవన్నీ వేస్తాం కదా. నేను ఎప్పుడు పులావ్ చేసినా కంపల్సరీ ఆయిల్ అండ్ గీ కూడా యాడ్ చేస్తాను. గీ యాడ్ చేస్తే ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది. గీ ఇష్టం లేని వాళ్ళు గీ స్కిప్ చేసేసుకోవచ్చు. నేను ఎన్నిసార్లు చేసినా అస్సలు ఫీల్ అవ్వకుండా వచ్చే రెసిపీ ఏమన్నా ఉందంటే అది పులావ్ అనమాట. ఎప్పుడు వెజిటేబుల్ పులావ్ చేస్తూనే ఉంటాను నేను. స్పైసెస్ ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. సో దీంట్లో మనం కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలతోనే కారం అంతా ఉంటుంది. సో ఎక్కువ వేసుకోవాలి. ఉన్న గ్రీక్ యోగర్ట్ తీసుకొచ్చారు కదా, అదే ప్లేస్ లోనే 1/2 kg పనీర్ అండ్ మిల్క్ కూడా తీసుకొచ్చారనమాట బల్క్ లో. సో దాంట్లో హాఫ్ అయితే తీసి పక్కన పెట్టేసి మిగతాది పులావ్కి అయితే వాడుతున్నాము. కొన్ని పీసెస్ ఏమో పులావ్లోకి వేస్తున్నాము, కొన్ని ఏమో పన్నీర్ ఫ్రై లాగా చేస్తున్నాము. పన్నీర్ని క్యూబ్స్ లో అయితే కట్ చేసుకోవాలి. నేను కొంచెం కాజు కూడా యాడ్ చేస్తున్నాను. మొన్న ఒక పాన్ తీసుకున్నానని చెప్పి షార్ట్స్ లో పెట్టాను కదా, సో ఆ పాన్ లో అయితే ఫ్రై చేస్తున్నాను. చాలా బాగా ఫ్రై అయింది దీంట్లో అయితే. నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ కూడా తక్కువ పట్టింది, మంచిగా ఫ్రై అయ్యాయి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే పులావ్ లో ఎలాగో వాటర్ వేస్తాం కాబట్టి దాంట్లో కుక్ అయిపోతాయి. సో జస్ట్ లైట్ గా ఫ్రై చేసి పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. దాంట్లోనే కాజు కూడా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. నేను పచ్చిమిర్చి వేగే లోపల పక్కన పన్నీర్ కూడా ఫ్రై చేసి వాటర్ లో అయితే వేసేసాను. మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ని వాటర్ లో యాడ్ చేయడం వల్ల సాఫ్ట్నెస్ ఉంటుంది అనమాట, టఫ్ అవ్వకుండా ఉంటుంది. సో ఆలు, పన్నీర్ అండ్ కాజు కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 అయితే సరిపోతుంది. నేనైతే 2 అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బాస్మతి విత్ నేను కొంచెం నార్మల్ రైస్ కూడా యాడ్ చేశాను. కొంతమందికి బాస్మతి కొంచెం తిన్న హెవీ అనిపిస్తుంది కదా, అలాంటి వాళ్ళు బాస్మతి విత్ నార్మల్ రైస్ కుక్ చేసుకుంటే ఏంటి అంటే హెవీ అనిపించదు. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక అందులో బాస్మతి రైస్ అయితే వేసేసి విజిల్ అయితే ఇచ్చేసాను. సో హై ఫ్లేమ్ అయితే 3 విజిల్స్, నార్మల్ అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. పక్కనే బేసిక్ గా మసాలాస్ అన్ని కోట్ చేసి పన్నీర్ అయితే ఫ్రై చేసేస్తున్నాను. చాలా సింపుల్ గా అయిపోయింది, కానీ చాలా టేస్టీగా అయితే వచ్చింది పన్నీర్ ఫ్రై అయితే. ఫ్రై రెడీ అయిపోయింది, అలాగే పులావ్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. పులావ్ ఎప్పుడు పొడి పొడిలాడుతుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట, ముద్దు ముద్దు కింద ఉండడం కన్నా. మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ చేసాము. పులావ్ వేడిగా తింటే బాగుంటుంది అని చెప్పి కొంచెం అయితే తీసి మా ఆయనకి పెట్టేస్తున్నాను. పులావ్ అండ్ పన్నీర్ ఫ్రై వేడివేడిగా తింటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. తినేసి ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నారు మా హస్బెండ్ అయితే.
ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుంది కదా ఈ ప్లేట్ లో అయితే. సో నేను నెక్స్ట్ నేను కరివేపాకు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా ఫ్రెష్ గా మంచి స్మెల్ అయితే వస్తుంది. అన్ని కర్రీస్ లో వేస్తాను కాబట్టి సో కంటైనర్ లో అయితే నీట్ గా ఆకులన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఓవరాల్ గా మై వీకెండ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మీకు వీడియో కనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.